రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని చెప్పిన మాట వాస్తవం. రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. ఈరోజు కూడా చెప్తా ఉన్నా. ఎవరు వద్దంటున్నారు రాయలసీమకు నీళ్లు? ఎవరు వద్దంటున్నారు రాయలసీమకు నీళ్లు? నేను చెప్పింది ఏంది అక్కడ? బాజాప్తా చెప్పిన, బేజాప్తా చెప్పలే. ఇవాళ కూడా చెప్తా ఉన్నా. 1,00,000 కోట్ల పైబడి ఒక్క గోదావరి నది పైన తిన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం 2 తప్పిదాలు వాళ్ళు చేయటం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు రాలేదు, ఉండాల్సిన నిధులు కూడా ఖర్చు అయిపోయింది. 2004లో ట్రాన్సిట్ పీరియడ్ లో కృష్ణానది పైన ఇంకా త్వరితగతిన కొన్ని ప్రాజెక్ట్ టేకప్ చేసి కంప్లీట్ చేస్తే రేపొద్దున మళ్ళీ బ్రజేష్ కుమార్ వచ్చినప్పుడు వాటర్ అలాట్మెంట్ కూడా సీరియస్ గా ఉంటుంది. క్యాచ్మెంట్ ఏరియా కంటే కూడా ప్రాజెక్టులు ఆన్ గోయింగ్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఆలోచనతో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా అన్ని ప్రాజెక్టులు టేకప్ చేసి ఆ చేసినటువంటి ప్రాజెక్టులన్నింటినీ ఈ 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళ బలకచర్ల ఇష్యూ వచ్చేది కాదు. ప్రాజెక్టులన్నీ కట్టి ఉంటే వాటి ద్వారా నీళ్లు పారుతూ ఉంటే ఒక ట్రిబ్యునల్ ముందు చర్చకు వచ్చినప్పుడు ఆల్రెడీ కట్టిన ప్రాజెక్టులు ముందు కేటాయింపు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలా వాళ్ళు ఆ చర్చకు వచ్చినప్పుడు ముందు మా బనకచర్ల కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర మాకు ఈ కేటాయించిన తర్వాత పైన కేటాయించండి అని చెప్పే వాదన వాళ్ళు తీసుకొని రావడానికి వచ్చే అవకాశం ఉంది.